రణబీర్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యొక్క 3వ దర్శకత్వ వెంచర్ యానిమల్ డిసెంబర్ 1, 2023న బహుళ భారతీయ భాషలలో థియేటర్లలో గ్రాండ్ గా అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. యానిమల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది మరియు ఇది నిజంగా ఉత్కంఠభరితంగా బలమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. రణబీర్ తన తండ్రి అనిల్ కపూర్కు తన పట్ల ఉన్న ప్రేమను మరియు గౌరవాన్ని ప్రదర్శించడంతో ట్రైలర్ ప్రారంభమైంది. రణబీర్ ఎంతో అంకితభావంతో ఉన్నాడు మరియు తన తండ్రి కోసం ఎంతటికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ అతని తండ్రిని బాబీ డియోల్ చిత్రీకరించిన బల్బీర్ సింగ్ కాల్చి చంపినప్పుడు తీవ్ర సంఘర్షణకు దారితీసింది. రణబీర్ తదుపరి చర్యలు మరియు అతను తన తండ్రి కోసం ఎంతవరకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు అనే దాని గురించి ట్రైలర్ ప్రేక్షకులను సస్పెన్స్లో ఉంచుతుంది. ఇది తీవ్రమైన భావోద్వేగాల గ్రిప్పింగ్ కథనాన్ని వాగ్దానం చేస్తుంది. ప్రధాన ఇతివృత్తం రక్తంలో ఏర్పడిన హింసాత్మక మరియు లోతైన భావోద్వేగ బంధం చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్ ఖచ్చితంగా సరిపోలిన స్కోర్తో చలనచిత్ర శైలిని నైపుణ్యంగా పెంచింది మరియు రక్తాన్ని చిందించే విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. రణబీర్ లుక్స్ విషయానికొస్తే అతను డప్పర్ మరియు హింసాత్మకంగా కనిపిస్తున్నాడు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ ట్రైలర్ ఒక ముఖ్యమైన బూస్ట్గా ఉపయోగపడుతుంది. రష్మిక మందన్న కథానాయిక పాత్రను పోషిస్తుండగా అనిల్ కపూర్ రణబీర్ కపూర్ తండ్రిగా నటించారు. ఇది సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ మధ్య సహకార నిర్మాణం మరియు యానిమల్ గురించి మరిన్ని అప్డేట్ల కోసం ఈ స్థలాన్ని చూస్తూ ఉండండి.